ఇంతకు ముందుకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు మీడియా వాళ్ళు ఎవరినైనా అడిగితే వాళ్ళు బాగలేదంటే బాగలేదంటే, ఇవాళ బాగుందా బాగలేదా అని చెప్పాల్సింది ఆ వ్యక్తి, ఆ వచ్చినటువంటి భక్తులు మాత్రం. దాన్ని నేరుగా అనేక రకాల సర్వేలు చేస్తున్నారు. ముఖ్యంగా IVRS సర్వే వచ్చినటువంటి ప్రతి భక్తుల్ని విచారిస్తున్నారు. ఆలయంలో మర్యాదలు ఎలా ఉంది, అధికారులు ఏ విధంగా చూసుకున్నారు, పాలక వర్గం ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంది, ప్రసాదాలు కానీ పూజా కైంకర్యాలు కానీ మీకు సరిగ్గా అందుతున్నాయా లేదా అనే విషయంలో ఎక్కడ రాజీ లేదు. IVRS సర్వే తీసుకుంటున్నారు, ఇంటెలిజెన్స్ సర్వే తీసుకుంటున్నారు, అనేక రకాల మరొక 5-6 సర్వేలలో వచ్చేటువంటి అన్ని బేరీలు వేసి ఏ పూట కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉంటే ఎమ్మెల్యే గారు, పాలకవర్గం ఉంటే పాలకవర్గం అధ్యక్షుడికి, దేవాదాయ శాఖ అధికారులకి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం మాట్లాడుతుంది. ఫలానా భక్తులకి ఫలానా అపచారం జరిగింది, వాళ్ళకి ఇబ్బంది జరిగింది, వెంటనే వెళ్ళి దాన్ని పరిష్కరించండి అని చెప్పే పరిస్థితి ఇవాళ ఉన్న టెక్నాలజీలో మన ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి అన్ని ఆలయాల్లో కూడా ఇది అమలవుతుంది. ఎంతమంది వచ్చారని చెప్పడానికి మనమేం గౌరవలేదు. ఇక్కడ హెడ్ కౌంట్ చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా పెట్టమని చెప్పడం లేదు, CC కెమెరాలను పెట్టమని చెప్పడం లేదు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ 10 రోజులు ఇక్కడ మెయింటైన్ చేయాలి. దానికి ఒక దేవాదాయ అధికారి, ఒక రెవెన్యూ అధికారి, ఒక పోలీస్ అధికారిని మానిటర్ చేయాలి. 24/7 ఈ 12 రోజుల పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఇక్కడ పనిచేయాలి. దానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కావాలన్నా ఇవాళ దేవాదాయ శాఖ నుంచి పెన్షన్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్యోగులకి ఈవో గారికి ఆదేశాలు ఇస్తున్నాం, వాటన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏది జరిగినా సరే ఇవాళ వాళ్ళకి భద్రత ఉండాలి. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఇటీవల మనకి ఇక్కడ చిరుతపులు రోడ్డు మీదకి వచ్చాయనేటువంటి వాదన మనం చూస్తున్నాం. అది ఉన్నది వాస్తవమా కాదని పక్కన పెడితే ఫోటోలు మీడియాలో పంపిస్తాయి. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా నిర్మాణం చేసి త్రూ చెకప్ అయితే ఇది ఉండాలి. త్రూ మీరు పోలీస్ అధికారులు కలిసి ఆముడు నన్ను పెట్టి మీరు చుట్టూతా దానికి తగ్గ ఏర్పాటు చేయండి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అలాగే క్యూ లైన్లు అన్నీ కూడా ఉన్నాయి, విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఇవాళ నేను వస్తాయంటే మీరు మ్యాట్ చేశారు, మ్యాట్ల మీద నీళ్లు చల్లారు, మామూలు కాళ్ళు కాకుండా తీసుకుపోయారు. కానీ ఇదే పరిస్థితి రేపు సామాన్య భక్తులకు కూడా. ఈవో గారు ప్రత్యేకంగా చెప్తున్నా. అలాగే జిల్లా ఎండోమెంట్ అధికారి జనార్దన్ కూడా ఉన్నాడు, ఇక్కడే జనార్దన్ కూడా ఉన్నాడు. ఎప్పటికప్పుడు మానిటర్ చేయండి. ఏ ఒక్క భక్తులు కూడా ఎండలో పోలేకపోయాం, కాళ్ళు కాలుతున్నాయి, మాకు ఒక ఇబ్బంది వచ్చిందనే మాట రాకుండా చూడాల్సినటువంటి దాదాపు 25,000 వాళ్ళకి ఆదాయం ఉండే విధంగా నిర్ణయం తీసుకొని జీవో విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం. ఆలయాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, ఆలయాల్లో ఉన్నటువంటి ఆగమ పండితులు అలాగే వేద పండితుల యొక్క నిర్ణయాల మేరకి స్వామివారి అమ్మవారి పూజా కైంకర్యాలన్నీ కూడా జరగాలి. అందులో దేవాదాయ శాఖ అధికారులు కానీ మరొకరి ప్రమేయం కానీ ఉండకూడదని చెప్పి జీవో విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఇవాళకి మనం ఆ విధంగా చేస్తూ ప్రతి ఆలయంలో కూడా ఉదయం కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఆ ఆలయంలో ఉన్నటువంటి దైవారాధన ఓంకారనాదం ఉదయం సాయంత్రం ఆలయ ప్రాంతాలలో ప్రాంగణాల్లో వినపడాలి అని చెప్పి దిశానిర్దేశం చేసి ఆ విధంగా అమలు చేయండి అని చెప్పి ఆదేశాలు విడుదల చేసినటువంటి ఇవాళ మీరు గమనిస్తే చిన్న ఆలయాల దగ్గర నుంచి పెద్ద ఆలయాల వరకు ఎక్కడికి వెళ్ళినా
ఓంకారనాదం, దైవారాధన, మంత్రోచ్చారణతోనే ఆలయం ఉదయం నుంచి దాదాపు 2-3 గంటలు. భక్తులు వచ్చేది ఉదయం లేదంటే సాయంత్రం. ఈ 2 పూటల స్వామివారి నామంతోనే, అమ్మవారి నామకరణంతో ఆలయాలు ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేసి ఆదేశాలు ఇచ్చాం. అదే జరుగుతూ ఉంది. అలాగే పెద్ద పెద్ద ఆలయాలు, మన పెంచలకొండ లాంటి ఆలయాలు ఇదే అడవిలో ఉంది. కానీ ఈ ప్రాంతం అంతా కూడా చెట్లతో నిండిపోవాలి. పచ్చని చెట్ల మధ్య స్వామివారి ఆలయం ఉండాలి అని చెప్పి అనేక ఆలయాల్లో ఏర్పాటు చేశాం. వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనమైన తర్వాత మేము వెంటనే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని మాట్లాడుతున్నాం. ఈ చెట్ల నీడలు స్వామివారిని తలుచుకుంటూ, అమ్మవారిని చూసుకుంటూ కొంత సమయం గడపాలి. అలాగే వచ్చిన వారు ఒకే రోజులో వెళ్ళిపోవాలనే పద్ధతి కాకుండా కనీసం ఒక రోజైనా, ఒక రాత్రి నిద్ర చేయాలి విధంగా వాళ్ళ ఆలయాలని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు సాగుతుంది. ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక విషయాల పట్ల చేయడం జరిగింది. వేద పండితులు, వేదం అభ్యసించిన వాడు మా భవిష్యత్తు ఏంటి, వేదం చదివితే ఏమొస్తుంది అనేటువంటి ఈరోజు వేద విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా వేదం చదివిన తర్వాత 3 సంవత్సరాల పాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి నిరుద్యోగ సంభావన అని చెప్పి నెలకు 3,000 రూపాయలు వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు కూడా ఇవ్వడానికి సంకల్పించి దాదాపు మన రాష్ట్రంలో 599 మంది వేద విద్యను పూర్తి చేసిన వాడు ఉంటే వేరే ఉద్యోగాలు రాక నిలబడిపోయిన వారు 3 సంవత్సరాల పాటు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తాము. వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుమల రామకృష్ణ గారు, అలాగే ఆలయ పాలకవర్గ అధ్యక్షులు, సభ్యులు, అలాగే ఇవాళ కోఆర్డినేటింగ్ మీటింగ్కి ప్రభుత్వ ప్రతినిధిగా హాజరవుతున్నటువంటి నెల్లూరు రాజీవ్ గారు, దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ప్రధాన అర్చకులు అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కలిసి సమన్వయంతో ఈ యొక్క స్వామివారి ఆశీస్సుల్ని వచ్చిన సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాను. నేను ఇప్పుడు కూడా మీ అందరినీ కోరేది, విఐపీలు, వివిఐపీలు, లేకపోతే పాలకవర్గ సభ్యుల కుటుంబంలో ప్రాధాన్యత మాకే అనేది లేకుండా వచ్చిన వాళ్ళని, సామాన్య భక్తుల్ని కూడా మనం ప్రత్యేక శ్రద్ధతో దైవ దర్శనం చేయించి పంపించాల్సిన అవసరం. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క విధానం సామాన్య ప్రజలు, భక్తులు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటి ప్రధాన లక్ష్యం. ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలను మనం అమలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మీకు అంతా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు దాదాపుగా 100% నెరవేర్చినటువంటి శాఖ శతమైశ్వర్యం భవతి శతమితి శతమే
सर्वमङ्गलेयं मधुरिमागं समेत पश्यदा सौभाग्यवस्यै तत्त्वाय हस्तं विपरेतदा అదా ఎప్పుడు ఆ పేరు స్వామివారి పేరు పెట్టుకున్న ప్రతి కుటుంబం ఇక్కడికి వచ్చింది. మామూలుగా ఇవాళ దేవాదాయ శాఖ అనేక చర్యలు తీసుకుంది. దేవుడి మీద భక్తి పెరిగింది, ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. భక్తి విశ్వాసాలతో వచ్చే వాళ్ళని పూర్తిగా గౌరవించి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చి ఉత్సవాలను నడిపించాలని చెప్పి అధికారులకి సూచించడం. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో రాత్తూరు మండలంలో వెలిసి ఉన్నటువంటి వెంకుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి 3వ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. దానికి మరి తిరుపాల్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది. 8వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు 4 జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతోటి కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా తీసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి, ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి. అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడి నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని, ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం. అలాగే ఫారెస్ట్ అధికారులను కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్, R&B, RWS, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్ట్, ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారి ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూరు డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది. ఎక్సైజ్ అధికారులకు చెప్పాం, ఈ చుట్టుపక్కల మండలాలన్నింటిలో కూడా ఈ ఉత్సవాల పరిధిలో ఎలాంటి బెల్ట్ షాపులు కానీ, మరి అలాగే మద్య విక్రయాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఉంటే వెంటనే వాటి మీద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోమని చెప్పడం కూడా. ఏదేమైనా 8వ తారీఖు నుంచి జరిగేటువంటి ఈ ఉత్సవాలు కడప, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు ఈ అన్ని జిల్లాల మధ్య ఎక్కువ మంది వేలాదిగా భక్తులు వస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెంచలయ్య అనే పేరుతో ఉన్నటువంటి వాళ్ళు, పెంచలమ్మ అనే పేరు నామకరణం కలిగిన వాళ్ళు అందరూ